గుడ్ మార్నింగ్. ప్రభువైనేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. కొర్నేలి అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాంటివాడు. పేతురు గారు ఒక విద్య లేనివాడు, చదువుకోనివాడు. ఆ రోజుల్లో ఈ యొక్క రోమీలు, కొర్నేలి లాంటి ఆఫీసర్స్ యూదుల్ని బానిసలుగా చూసేవారు. ఆ యూదుల్లో ఒకడు పేతురు గారు. చేపలు పట్టుకునేవాడు వృత్తి ప్రకారంగా చూస్తే. చదువు లేనివాడు, డబ్బు లేనివాడు, ఏ విధమైన హోదా లేనివాడు. కానీ దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకుడిని గుర్తించి కొర్నేలి తన చదువు, తన డబ్బు, తన హోదా, తన రోమా పౌరసత్వం అన్నిని సమస్తాన్ని విడిచిపెట్టి ఆ యొక్క పేతురు గారికి సాగిలపడి నమస్కరించి సాష్టాంగపడి ఆయన యొక్క ఇంటికి ఆహ్వానించుకున్నాడు. పేతురు గారు ఆయన సాగిలపడితే నమస్కరించొద్దు, అలాగా నేను నీలాంటి మనిషినే కదా అని చాలా హంబుల్గా పేతురు గారు లోపలికి వెళ్ళారు. పేతురు గారి ద్వారా బహుగా దీవింపబడ్డాడు కొర్నేలి, రక్షింపబడ్డాడు. దేవుని ఆత్మ బాప్తిసం పొందుకున్నాడు, నీళ్ళ బాప్తిసం పొందుకున్నాడు, నిత్య జీవానికి కారణమైన రక్షణ పొందుకున్నాడు. ఇటు గొప్ప ఆశీర్వాదాలు కొర్నేలియే కాదు, కొర్నేలి ఇల్లంతా దీవింపబడింది పేతురు గారి ద్వారా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకని పేతురు గారి ద్వారా అంతగా దీవింపబడ్డాడు అంటే, ముందు ఆయన కొర్నేలి గారు పేతురు గారి ద్వారా దీవింపబడక మునుపు కొర్నేలి తన స్థితిని సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దైవ సేవకుడిని అంత అత్యున్నతంగా గౌరవించాడు, ఘనపరిచాడు. మనం ఇతరులను ఘనపరచకుండా ఏ వ్యక్తి నుండి మనము దీవెన ఆశిస్తున్నామో, ఏ వ్యక్తి నుండి మనం ఆశీర్వాదం ఆశిస్తున్నామో ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా ఘనపరచకుండా ఆశీర్వాదాలు పొందుకోవడం అసాధ్యం. ఆ వ్యక్తి పేరుకి ఆశీర్వదించిన ఆశీర్వాదాలు మన దగ్గరికి రావు. మన సొంత తల్లిదండ్రులు సైతము మా డాడీయే కదా, మా మమ్మీయే కదా, వారి ఆశీర్వాదాలన్నీ నా మీదకి వస్తాయంటే రావు. వారిని హృదయపూర్వకంగా మనం గౌరవించకుండా, హృదయపూర్వకంగా ఘనపరచకుండా ఆ ఆశీర్వాదాలు ఏది కూడా రావు. కన్న తల్లిదండ్రులైనా, మనం సృష్టించిన దేవుడైనా సరే, మన దేవుని మనం ఘనపరచకుండా దేవుని ఆశీర్వాదాలు రావు మన జీవితంలో. దేవుని ఘనపరచడం అంటే పాటలు పాడి ప్రభువా నువ్వే గొప్ప దేవుడు, నువ్వే నా రాజు అంటే సరిపోదట. మహాజ్ఞాని సొలొమోను అంటాడు దేవుని ఘనపరచడం అంటే ఏంటో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అంటే, వెర్బల్గా నోటి మాటలతో కాదయ్యా, నీ కష్టార్జితములో శ్రేష్టమైన కానుక తీసుకొచ్చి ప్రభువా ఇదిగో నేను ఘనపరచుటకే నేను ఇస్తున్నాను, ఇందులో నా త్యాగం ఉంది, ఇందులో నా కష్టార్జితం ఉంది. భక్తుడైనటువంటి కయ్యను హేబేలు మన వాళ్ళ యొక్క జీవితం చూస్తే, హేబేలు దేవునికి అర్పణ తెచ్చాడు, కయ్యను అర్పణ తెచ్చాడు. కానీ కయ్యింది నచ్చలే దేవునికి. హేబేలు అర్పణలో సాక్రిఫైస్ ఉంది, దేవుని ఘనపరిచే హృదయం ఉంది. అందుకనే హేబేలు దీవింపబడ్డాడు. ఈ రోజున దేవుని చేత కానీ, మన చుట్టుపక్కల ఉన్న మన మనుషుల చేత కానీ మనం ఆశీర్వదింపబడాలంటే, ఎవరి ఆశీర్వాదం నా మీద రావాలి అని అనుకుంటే, మొట్టమొదటగా వారి చిన్నవారా, పెద్దవారా, లేక నా పార్టీయా, ఇతర పార్టీ అన్నీ ప్రక్కన పెట్టి ఆ వ్యక్తిని గౌరవించడం ప్రారంభించండి. ఆ వ్యక్తి ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటారు. వృద్ధుడైనటువంటి యాకోబట తన కుమారుడిని యోసేపు ఆయన్ని ఐగుప్తునకు తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా ఫరో ఇంట్లో ఫరో ముందు నిలబెట్టినప్పుడు యాకోబు ఫరోను దీవించాను అన్నమాట. ఫరో చాలా హంబుల్గా ఆ దీవెనలు పొందుకున్నాడు. నేనంటాను, ఫరో యాకోబు చేత దీవింపబడ్డానికి కారణం ఏంటంటే, యాకోబు ఇంకా ఫరోని దీవించక ముందే ఫరో యోసేపుని బట్టి యాకోబుని ఆహ్వానించి రామసేసను మంచి ఫలవంతమైన భూమిలో యోసేపు తండ్రికిని యోసేపు అన్నయ్యలకి కావలసినంత స్వాస్యాన్ని ఇచ్చాడు ఫరో. దాన్ని బట్టి యాకోబు ద్వారా ఫరో బహుగా దీవింపబడ్డాడు. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను.
రాజైన ఫరో మనకి తెలిసి మోషే కాలం ఉన్న ఫరో చాలా దుర్మార్గుడు, వాడు కాదు. ఫరో అనేది ఒక పదవి, పేరు కాదు. సీఎం లాగా, పిఎం లాగా ఐగుప్తు దేశాన్ని వెళ్ళే రాజు. మోషే కాలంలో రాజు కాదు. యోసేపు కాలంలో ఉన్న ఫరో చాలా మంచివాడు. యాకోబుని గౌరవించాడు, ఘనపరిచాడు, యోసేపుని ఘనపరిచాడు, వారి దీవెనలు పొందుకున్నాడు. ఫరో చెప్పిన మాటను బట్టే కదా రామసేసులో స్వాస్థ్యాన్ని ఇచ్చారు. అదే 47:11 ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామసేసును మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమని ఇచ్చాను. గమనించండి, యాకోబు ద్వారా ఫరో దీవింపబడ్డాడంటే ఒత్తినే దీవింపబడలేదు. ఆ యాకోబుని, యోసేపును ఫరో గణపరిచి, ఫరో వారిని గణపరచుట ద్వారా వారి దీవెనలు ఆశీర్వాద ఫలముగా ఫరో జీవితంలో మారింది. కనుక మనం చేసే మంచిని కానీ, ఎతటి వానికి చూపించే గౌరవం కానీ, ఎతటి వానికి గణపరిచే విధానం కానీ మన జీవితంలో దీవెన తీసుకొస్తుంది. ఎవరో తెలియని ఎలియాజరుకి రెబెక్క పరిచర్య చేసి చాలా గొప్పగా గణపరిచి గౌరవించింది. అందుకని ఎలియాజరు ద్వారా రెబెక్క బహుగా దీవింపబడింది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కావాలా? ముందు ఎదుటి వారిని గణపరచడం నేర్చుకుందాం. దాని ద్వారానే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మేము ఎప్పుడు ఘనతను ఆశిస్తాం నాయన. ఇతరులను గణపరచు నాయన. ఇతరులను గణపరిస్తేనే దీవెన ఉన్నదని ఈరోజు మాకు చెప్పినందుకు వందనాలు. ఆ విధంగా మేము జీవించి తండ్రి, మా యొక్క రాబడి అంతటితోనూ మా జీవితకాలం అంతయు నిన్ను గణపరుస్తూ, మా తల్లిదండ్రులను గణపరుస్తూ, అయా పెద్దలను, దైవ సేవకులను గణపరుస్తూ నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి త్రియేక దేవుని దీవెనలతో మనం నింపునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.